హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఇక మంచిగా తోటకాడికి వచ్చిన. పొద్దుగల తోటకాడికి వస్తే ఆ ఫ్రెష్నెస్ వేరే ఉంటుందండి. మస్తు అనిపిస్తుంది కదా, మీకు కాదు నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే మంచిగా చల్లని వాతావరణం, పక్షుల అరుపులు సూపర్ అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే పిల్లలకైతే ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి కదా, ఒక అబ్బాయి ఏం చేసిందంటే ఎగ్జామ్స్లో పాస్ అవుతానో పాస్ గానో అన్న భయానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లీజ్ అండి అలాంటివి ఏం పెట్టుకోకండి, పిల్లలకు పేరెంట్స్ కూడా చెప్పండి. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యిండు, ఫెయిల్ అయితేనేమోనని భయానికి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యిండు పాపం. ఇప్పుడు ఏం లాభం, ఆయన చనిపోయిండు మొత్తం మీద. కానీ మస్తు బాగా అనిపించింది. నిన్న సాయంత్రం నేను ఫోన్లో చూసిన అయితే మస్తు ఏడ్చినని అయితే. ఎందుకంటే మనం పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంకో ఎగ్జామ్ రాసుకొని పాస్ కావచ్చు. అసలు చదువు లేకుండా బతకగలం ఏదైనా పని చేసుకొని. కానీ చదువు కోసమే ఇంపార్టెంట్ ఇచ్చి మాత్రం ప్రాణాలు అయితే తీసుకోకూర్రి. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుందాం, మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ రాసుకుందాం. పోనీలే మనకు చదువు అవ్వలేదంటే ఏ పని చేసుకొని అయినా కానీ బతకచ్చు భూమి మీద ఉంటే. కానీ ఆ ప్రాణాన్ని అయితే తీసుకొని తల్లిదండ్రులకు అయితే కడుపు కోత అయితే మిగిల్చకుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.